జిల్లాలో ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నామని, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 135లో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, డిప్యూటీ తహసీల్దార్తో కలిసి కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో ఇంటి యజమానులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని అధికారులకు సూచించారు. అలాగే నింపిన ఫారాలను 2 నుంచి 3 రోజుల్లోపు BLOలకు తిరిగి అందజేయాలని ఓటర్లను కోరారు. గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేయాలని BLOలను ఆదేశించారు. ఫారాలు అందజేసే సమయంలోనే ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల్లో అవసరమైన అన్ని వివరాలను పూర్తిగా నమోదు చేసి తిరిగి BLOలకు అందజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.